జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు మళ్ళీ జనాన్ని చూసి ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సింగిల్గానే వస్తానన్నారు, అట్లాగే వస్తున్నారు అన్న మాట తప్పలేదు. అన్ని 9 నవరత్నాలు పెట్టాడు, 9 100% చేశాడు, మళ్ళీ జగనే వస్తాడు. అంటే సొంత చెల్లికి న్యాయం చేయలేదు, రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడని షర్మిల గారు అన్నారు కదా. అలాగే అంటారండి. సొంత చెల్లి గారు బయట ఈ మాటలేని అందరూ పొత్తులో కలిసి అలా అంటున్నారండి. కానీ ఎంతమంది వచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా సింగిల్గానే వస్తారు. జగన్మోహన్ రెడ్డి సింగిల్గానే సీఎం అవుతారు. మరి ఇప్పుడు పథకాలు ఇవ్వట్లేదు సరిగానే అంటున్నారు కదా. లేదండి, ఆ రవ్వలంటే భూస్వాములండి. మమ్మల్ని భూస్వాములు మనల్ని అంకానక దొక్కాలని పెద్దందారులు అని చేసేవాళ్ళు అన్నారండి ఆ మాట. కానీ ఎవరు అంటలేదు. లేబర్ మాత్రం 100% వైఎస్ జగన్ అండి. మరి రేపు వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అన్నాడు చంద్రబాబు గారు, వాటి వైపు వెళ్ళిపోతుంది. కరెక్ట్ అండి, మంచి పాయింట్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడండి, రైతు భరోసా ఇస్తానన్నాడండి, రైతు రుణమాఫీ చేస్తానండి, బంగారు ఇస్తానన్నాడు. ఏది చేయలేకపోయాడండి. వీడన్న మాటలకి 9 నవరత్నాలకి 9 100% చేశారండి. ఒకరు మళ్ళీ కూడా చేస్తారని మా నమ్మకం అండి. అవునండి, గ్యారెంటీ అండి. అవునండి, జగన్ గారు పట్టుకొని పని కట్టుకొని మరి తిట్టే వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళు కామనేనండి. అందరూ న్యాయం చేయలేరు జనానికి, దేవుడు కూడా అందరికీ న్యాయం చేయలేరు. జగన్ అంటే కుటుంబంలో ఎన్నో రకాలుగా అంటారు, అది కామనేనండి. తీసుకుంటున్నారు పథకాలు, తీసుకున్నామండి, తిడుతున్నారండి. ఒక వాళ్ళ కర్మ వాళ్ళదండి. అయితే మళ్ళీ అయితే జగన్ గారు గెలుస్తారు. అవునండి, 100% అండి. గోదావరిలంతా నా వైపు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు బలంగా వినిపిస్తున్నారు కదా. అంటారండి, ఏదో అంటారు. నేను కూడా అంటారండి, ఆయన గారు వీళ్ళందరూ ఉండారని. కలిసి రావాలి కదండి, వాళ్ళందరూ కలిసి రావాలి కదండి అంటారు. వీళ్ళందరూ నా వెనకాలే ఉండారు అంటారండి. నేను అక్కడ దాకా వెళ్ళి నన్ను వదిలేసి వెళ్ళిపోతారు వీళ్ళు. అది కామనేనండి.